తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి విజన్ ఉన్న నాయకుడని వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ప్రశంసించారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానన్నారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని కొనియాడారు ఆయన. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనెలు వాడారని టీడీపీ నేతలు గట్టిగా చెప్తూ ఉన్నారు. ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టారు. ఆనం వెంకటరమణారెడ్డి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్లో చేయించిన పరీక్షల్లో 52 ఐటమ్స్ ని ఎనలైజ్ చేసి రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలిపారు. చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిపినట్లుగా తేలిందన్నారు. కుక్కల మాంసం కూడా కావచ్చంటూ కూడా అనుమానం వ్యక్తం చేశారు ఆయన. త్వరలో ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరతానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ అధినేత పవన్ కు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండానే జనసేనలోకి వెళ్తున్నట్లుగా చెప్పారు. కూటమి విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మరోవైపు చూస్తే సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరతారని క్లారిటీ ఇచ్చారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుపడి మునిగిన రెండో పడవను బేకేం ఇన్ఫ్రా ఇంజనీర్లు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవను వెలికితీశారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజ్ ఎగువకు తరలించారు. సరికొత్త ప్రణాళికతో 2 భారీ బోట్లను బయటకు తీశారు. కొరియోగ్రాఫర్ జానీ అరెస్టుపై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఆయన గోవాలో అరెస్ట్ చేసినట్లుగా రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసుతో పాటు రేప్ కేసు కూడా నమోదు చేశామన్నారు. రేపు ఉప్పర్పల్లి కోర్టులో జానీని హాజరుపరుస్తామని చెప్పారు. ప్రస్తుత బీజేపీ పరిస్థితిపై కేకే సర్వే సంచలన విషయాలు తెలిపింది. హర్యానాలో బీజేపీ కూటమి ఖాయమని, పోటీ చేసే ప్రతి 3 సీట్లలో 2 ఓడిపోతుందని జోషిన్ చెప్పారు. కిరణ్ కొండేటి మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. బీజేపీపై రైతులు, జాట్ వర్గం వ్యతిరేకంగా ఉన్నారని, బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్కే వెళ్తుందని లెక్కలు చెప్పారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మేనిఫెస్టో చూసి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని హామీ ఇవ్వడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికి బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రీసెంట్ గా తెలంగాణలో వచ్చిన వరదలు, బాధితులకు అందించిన సహాయక చర్యలపై చర్చించనున్నారు. మరోవైపు హైడ్రాపై కూడా చర్చిస్తారని సమాచారం. హైడ్రాను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 వర్సిటీలు కూడా పేర్లను ఖరారు చేయనున్నారు. ఏపీలోని విజయవాడ వరద బాధితుల సహాయం కోసం విరాళాలు వెలువెత్తుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా భారీ విరాళం ప్రకటించారాయన. ఆ సంస్థ ఏకంగా 25 కోట్ల రూపాయలు ఏపీకి విరాళంగా ప్రకటించింది. ఈ చెక్ ను అదానీ గ్రూప్ ప్రతినిధి సీఎం చంద్రబాబుకు అందించారు. దీనిపై నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మరోసారి అదరగొట్టాడు. ఈ రోజు జరిగిన తొలి టెస్టులో 56 పరుగులతో రాణించి చరిత్ర క్రియేట్ చేశాడు. స్వదేశంలో ఆడిన మొదటి 10 టెస్ట్ ఇన్నింగ్స్ లో మొత్తం 755 పరుగులు బాదాడు. దీంతో 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఆటగాడు స్వదేశంలో తొలి 10 టెస్ట్ ఇన్నింగ్స్ లో 750 కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇదే తొలిసారని చెప్పుకోవాలి. మరోవైపు టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేశారు. గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 సంవత్సరాల పాటు యాక్టివ్ గా లేని జీమెయిల్ ఖాతాలను గూగుల్ తీసివేయనుంది. సెప్టెంబర్ 20, 2024 నుంచి గూగుల్ అలాంటి జీమెయిల్ ఖాతాలను తొలగిస్తోంది. అయితే గూగుల్ వారి ఖాతాలను తొలగించడానికి ముందు జీమెయిల్ వినియోగదారులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. తద్వారా జీమెయిల్ వినియోగదారులు వారి డేటాను భద్రపరచుకోవచ్చు.